ఈరోజు ఇంటర్నేషనల్ రేర్ డిసీజెస్ డే ఫిబ్రవరి 28. చాలా అరుదైన వ్యాధులు చాలా అరుదుగా వస్తాయి. రేర్ డిసీజ్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్క ప్రకారం ప్రతి 1,00,000 మందిలో కేవలం 65 మందికి వచ్చేది. ఈ డెఫినేషన్ మారుతుంది. రేర్ డిసీజ్ యొక్క డెఫినేషన్ మారినా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా అరుదుగా వచ్చే ఇల్నెస్ కానీ జబ్బు కానీ ఏదైనా కావచ్చు. దీనికి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మోర్ దాన్ యూ కెన్ ఇమాజిన్ అండ్ ఆంథాలజీ ఆఫ్ రేర్ ఎక్స్పీరియన్స్. రేర్ డిసీజెస్ గురించి అవగాహన చాలా తక్కువ ఉంటుంది, చాలా అరుదుగా వస్తాయి అన్నమాట. ఎంతమందికి వస్తాయని కాదు, వచ్చిన వాళ్ళు దానివల్ల ఎంత ఇబ్బంది పడతారు, ఎన్ని లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఈ అన్కామన్ మెడికల్ కండిషన్స్ వల్ల ఎన్ని జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి, ముఖ్యంగా ఎంత పెద్ద జనాభాకి జబ్బులు వచ్చాయి. కోవిడ్ లాగా అందరికి వచ్చింది అలా కాదు, తక్కువ జనాభా ఒక్కరిద్దరికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎంతగా ప్రభావితం అవుతారు, దీనివల్ల ఎంతగా ఇబ్బంది పడతారు. ఈ రేర్ డిసీజ్ సంబంధించి ఒక అవేర్నెస్ కానీ, అంటే ఒక అవగాహన, ఒక రీసెర్చ్, బెటర్ అండర్స్టాండింగ్, బెటర్ డయాగ్నోసిస్, బెటర్ ట్రీట్మెంట్. ఆ డిసీజ్ గురించి ఒక అవగాహన, నిర్ధారణ, దానికి సంబంధించి ఒక ట్రీట్మెంట్ అనమాట. వీటన్నిటిని రేర్ డిసీజ్ సంబంధించి అంటాం అనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక అమెరికాలో, యూరోప్లో ఇలా చాలా దేశాల్లో అరుదైన డిసీజెస్ ఉన్నాయి. ఈ రేర్ డిసీజెస్ గురించి, అరుదైన వ్యాధులకు సంబంధించి 2008లో యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ వాళ్ళు మొదటిసారిగా ఈ డేట్ ని ఫిక్స్ చేశారు. అయితే వాళ్ళు ఫిక్స్ చేసిన డేట్ ఫిబ్రవరి 29. అది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దాన్ని ఫిబ్రవరి 28గా ప్రతి సంవత్సరం చేస్తున్నారనమాట. దాంతో పాటు రకరకాల దేశాల్లో ఈ రేర్ డిసీజెస్ డేని అవేర్నెస్ కోసం జరుపుకుంటారనమాట.